మొదటి యోహాను 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతానండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది కాదు, అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఈ కొన్ని వచనాల్లో మనం ఒకసారి గమనించినట్లయితే ఒక మాటను మనం రెగ్యులర్గా రిపీట్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాం. సంబంధము అనేటువంటి మాటను మొదటి వచనంలో దేవుని సంబంధం అనేటువంటి మాటను చూస్తున్నాం. 4వ వచనంలో చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. 6వ వచనంలో మనము దేవుని సంబంధులము. 7వ వచనంలో ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది, అంటే దేవునికి సంబంధించింది అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అయితే దేవునికి సంబంధించింది అనే దానికి అర్థం ఏంటంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది, దేవుని వలన కలిగింది అనేటువంటి అర్థాన్ని మనం చూడవచ్చు. అయితే దేవుని బిడ్డలు, దేవుని ఆత్మ, దేవుని ప్రేమ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని మనం ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ దేవుని దగ్గర నుంచి వచ్చాయి, దేవునిలో నుంచి వచ్చాయి. ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది? దాని ఒరిజిన్ ఎక్కడ? ప్రేమ ఎక్కడి నుంచి పుట్టిందంటే అది దేవునిలో నుంచి పుట్టింది. అంటే దానికి ఉత్పత్తి స్థానము దేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ యోహాను భక్తుడు మాట్లాడుతూ అంటాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆత్మలోకం మన ముందు ఉంది. ఆత్మలోకం మన ముందు ఉంది. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది మనకు తొందరగా అర్థం కాదు. అది మనకు తెలియని లోకం, అది సాతానులో ఉంది. అయితే దేవుని వాక్యం ఏదైతే ఉందో, దేవుని వాక్యం ఈ ఆధ్యాత్మిక లోకానికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి ఆయన నడిపిస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒకసారి చూస్తాం. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకున్నవాడు. అదే అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చూస్తే, వీరందరూ రక్షణీయ స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీరందరూ అంటే ఎవరు? వీరందరూ అంటే
దేవదూతలు గురించి మాట్లాడుతున్నాడు. దేవదూతలు దేవుడితో సృజింపబడిన వారు. వాటిని దేవదూతలు మనం చూడలేము. అయితే ఈ లోకంలో దేవదూతల యొక్క పరిచర్య సంఘానికి అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు పరిశుద్ధాత్మను మన హృదయాల్లో ఉంచాడు. అయితే ఈ పరిశుద్ధాత్మే మనల్ని మన పరిచర్య అంటే సంఘం యొక్క పరిచర్య అంతను నడిపిస్తూ ఉంటుంది. దేవదూతల యొక్క అవసరత మనకు లేదు. అయితే ఈ పరిశుద్ధాత్మను మనం తన పరిచర్యను, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను మనం గుర్తించాలి, మనం ఘనపరచాలి. అయితే ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే దేవదూతల్లో కొన్ని మంచి దేవదూతలు ఉన్నాయి, పడిపోయినటువంటి దేవదూతలు కూడా ఉన్నాయి. అయితే పడిపోయినటువంటి దేవదూతలను దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే అవే దురాత్మలు, దయ్యాలు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ దురాత్మలను, దయ్యాలను వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఏం చేయాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. అయితే పౌలు భక్తుడు మనలో ఉన్నటువంటి యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తాం. ఏలైనగా మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. సైతానుకి ఇక్కడ ఒక సైన్యం ఉంది అని చెప్పి మనకు వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ సైన్యంలో ఎవరెవరు ఉన్నారు? ఆ సైన్యంలో అధికారులు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు, ప్రధానులు కూడా ఉన్నారు. వీరంతా ఎవరు? వీరంతా దురాత్మల సమూహం. అయితే మన దేవుడు సైన్యములకు అధిపతిగా దేవుడు ఉన్నాడు. అయితే అందుకే యోహాన్ అంటున్నాడు, ప్రతి ఆత్మను నమ్మకండి, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా పరీక్షించుకోండి అని చెప్పి భక్తుడైనటువంటి యోహాను ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చూస్తాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని. చాలండి. మన ప్రేమ ఎలా ఉండాలంటున్నాడు? మన ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో కలిసిపోవద్దు. ఒకవేళ లోకంలో కలిసిపోతే లోకం మనను మోసపరుస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఈ లోకంలో దయ్యాల బోధకు అనేక మంది ప్రజలు ఏం చేస్తున్నారు? చెవియొగ్గుతున్నారు. అయితే యోహాను భక్తుడు తన బిడ్డల పట్ల ఇదే హెచ్చరిక చేస్తున్నాడు, ఖండిస్తున్నాడు, అంటే హెచ్చరిస్తూ ఉన్నాడు, అంటే మందలిస్తున్నాడు. ఏమని? ఈ ప్రతి ఆత్మను అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా కాదా పరీక్షించుకోండి అని చెప్పి యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. అయితే క్రైస్తవ సోదరుల పట్ల మనకు పరస్పర ప్రేమ ఉండడం నిజమే, కానీ ఆ ప్రేమ ఎలా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమలో తెలివి ఉండాలి, అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. అనవసరమైన ప్రేమ ఏం చేస్తుంది? చిక్కులు తెచ్చిపెడుతుంది. అయితే ఈ లోకంలో క్రైస్తవ ప్రేమ నిష్ప్రయోజనం అయిపోతుందేమో అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అనేక మంది క్రైస్తవ విశ్వాసులుగా నటిస్తూ ఉన్నారు. కపట ప్రేమ వారిలో ఉండవచ్చు. అయితే ఈ క్రైస్తవ ప్రేమను ఆధారం చేసుకొని మనల్ని మోసగించే అవకాశం ఉంది అని చెప్పి భక్తుడైనటువంటి ఇక్కడ మనకు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకే యోహాను అంటున్నాడు, ప్రతి ఆత్మను వెంటనే నమ్మకండి. ప్రతి ఆత్మ అది దేవుని సంబంధమైందా కాదా పరీక్షించుకోండి అని చెప్పి
ఇక్కడ వాక్యం మనకు మాట్లాడుతూ ఉంది. అయితే ఈ రోజున మనం దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలి? ఆత్మల వివేచన జ్ఞానం మాకు అనుగ్రహించు ప్రభువా అని చెప్పి మనం దేవుణ్ణి వేడుకుందాం. రెండవదిగా దీంట్లో మనం చూసినట్లయితే అబద్ధ ప్రవక్తల ప్రస్తావన దీంట్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి యోహాను 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి. ఎవరు అబద్ధ బోధకుల కంటే ఎవరు? అబద్ధాలు బోధించేటువంటి వక్తలు లేదా ఉపన్యాసకులు. వీరు ఏం చేస్తుంటారు? ఒక వాక్యాన్ని మనం చూద్దాం. 1 కొరింథీయులు 14వ అధ్యాయము 3వ వచనం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. చాలండి. అయితే మన మాటలు ఎలా ఉండాలి? ఆదరణ గొల్పే మాటలే మనం మాట్లాడాలి తప్ప కల్లబొల్లి మాటలు మన నోటి నుంచి రాకూడదు. అది దొంగ బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి యోహాను భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. లేఖనాలు చెప్పని వాటిని కల్పించి చెప్పే బోధే అసత్య బోధ. అదే ఆ బోధలను నమ్మకూడదని చెప్పి మనకు వాక్యం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా వీరి మాటలు ఎలా ఉంటాయంటే, ప్రభువా ప్రభువా అని పలికే ప్రతి ఒక్క వాడు నీతిమంతుడని మనం గ్రహించలేం, యథార్థవంతుడని మనం గ్రహించలేం. అందుకే దేవుని వాక్యం మనం ఏం తెలియజేస్తుంది అంటే, 1 యోహాను 4వ అధ్యాయము 2వ వచనంలో, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఇది చాలా ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాం? క్లియర్గా ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ ఒప్పుకోదో అది దేవుని సంబంధమైనది కాదు. అయితే వీరి ప్రవచనాలు ఎలా ఉంటాయంటే, వీరి మాటలు ఎలా ఉంటాయంటే, యేసుక్రీస్తుని గురించి కానీ యేసుక్రీస్తు యొక్క చరిత్రని గురించి కానీ వారు అనర్గళంగా మాట్లాడుతుంటారు. కానీ అసలు విషయం ఏంటి? ఇక్కడ ఆయన దేవుడని వారు ఒప్పుకోరు. ఇదే అబద్ధ బోధ అని ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే యోహాను గారు తన సువార్తను ప్రారంభిస్తూ ఏమని ప్రారంభించాడు? దేవుని వాక్యం అని యోహాను అక్కడ తన సువార్తను ప్రారంభించాడు. ఆ వాక్యము ఎవరు? ఆ వాక్యము దేవుడే. ఆయన ఈ సర్వమును సృజించినవాడు. ఆయనే శరీరధారి అయి మన మధ్య నివాసము చేసినవాడు. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి చూస్తాం. రోమాపత్రిక 4వ అధ్యాయము రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చూస్తాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును. చాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన నిత్యత్వంలో నుంచి వచ్చాడు. ఆయన మహాప్రాచీనుడు. ఆయన ఒక అమూల్య శిశువు మాత్రమే కాదు, ఆయన ఒక సమాధానకర్త. ఆయన రక్తముతో ఏం చేశాడు? పాపిని దేవునితో సమాధానపరిచినటువంటి సమాధానకర్త. అదేవిధంగా లోకం ఎలా ఉంది ఈరోజు? లోకము అనేకమైనటువంటి అంటే యుద్ధాల గురించి మనం వింటున్నాం. యుద్ధ ఉన్మాదాలతో రెచ్చిపోయేటువంటి ప్రపంచానికి అంతటికి కూడా ఆయన సమాధానం అనుగ్రహించేటువంటి సమాధానకర్తగా ఆయన ఉన్నాడు. ఇలాంటి సత్య బోధను ఎవరైతే మాట్లాడరో వారే అబద్ధ ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మూడవ
విషయం దీంట్లో ఉన్నటువంటి మాట ఏంటంటే యోహాను గారు మాట్లాడుతూ అంటున్నాడు, అంత్యక్రీస్తుని గురించి ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నారు. అంత్యక్రీస్తుని గురించి యోహాను గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఈ మూడు సార్లు ఇక్కడ యోహాను గారు అంత్యక్రీస్తుని గురించి మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మొదటి యోహాను 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చూస్తాం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొంచున్నాము. మొదటి యోహాను 2వ అధ్యాయం 22వ వచనం. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుడని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం ఈ మాటను చూడవచ్చు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. అంత్యక్రీస్తు అనగా ఎవరు? అంత్యక్రీస్తు అనగా క్రీస్తు విరోధి, రెండవదిగా క్రీస్తును అనుసరించేటువంటి వాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధిగా తన రాజకీయ అధికారంతో వస్తాడు, వాడు నియంత అని మనం అక్కడ చూస్తున్నాం. రెండవ అంత్యక్రీస్తు ఎవరంటే మత సంబంధమైనటువంటి అంత్యక్రీస్తు. వీరు క్రీస్తులాగే నటిస్తుంటాడు. వారే అబద్ధ ప్రవక్తలు అని ఇక్కడ మనం చూడవచ్చు. అంత్యక్రీస్తు వ్యక్తిత్వాన్ని వీరిద్దరు కలిసి నెరవేరుస్తున్నారు. అయితే ప్రస్తుత లోకంలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే అంత్యక్రీస్తుకు ఈ అబద్ధ ప్రవక్తలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి ఏంటంటే, ఎవరైతే కన్యక గర్భాన్ని ఒప్పుకోరో, యేసుక్రీస్తు శిలువపై మరణించాడు అని ఏ వ్యక్తి అయితే ఒప్పుకోడో వారే అబద్ధ ప్రవక్తలు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనం మనం ఒకసారి చూస్తాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఇక్కడ ఏమని ఉంది? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మనం వారిని జయించి ఉన్నాము. రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనం ఒక మాటను మనం చూద్దాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉందండి మీరు ఎరుగరా. మీరు మీ సొత్తుగారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమ. దేవుని బిడ్డలో పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు కాబట్టి ఆయనే మనను ఏది సత్యమో ఏది అసత్యమో అనే వివేచన జ్ఞానం మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి వివేచన జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించును గాక. అయితే ఈ 7వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ప్రియులారా,
మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలాయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ఇక్కడ మనం చూస్తే వాక్యంలో ఏముంది? ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ఇందాక మనం చూసుకున్నాం కదా, ప్రేమ యొక్క ఉత్పత్తి స్థానం ఎక్కడ అంటే అది దేవునిలో నుంచి ప్రేమ పుట్టింది. అయితే మనం దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం కదా. అయితే మన తండ్రి ఎవరు? దేవుడు. అయితే మనం అలాంటి ప్రేమను అంటే మన తండ్రి నుంచి మనకు ప్రేమ సంక్రమించింది. అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి అని చెప్పి దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అయితే ఈ ప్రేమ యొక్క అర్థం ఏంటి? అది మనకు మన స్నేహితుల్లో కనబడుతుందా? కనబడదు కదా. భార్యాభర్తల ప్రేమలో ఆ ప్రేమ కనబడుతుందా? లేదు కదా. ఆ ప్రేమ ఎట్టిది? ఆ ప్రేమ ఎట్టంటే నిన్న మనం చూసుకున్నాం కదా వాక్యంలో. ఆ ప్రేమే అగాపే ప్రేమగా మనం చూస్తున్నాం. అంటే యోహాను గారు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు అని చెప్పి ఈ అధ్యాయం అంతటిలో మనం చూస్తున్నాం. అంటే ఈ ఐదు అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రేమ వెలుగై ఉన్నప్పుడు ఈ ప్రేమ ప్రకృతిలో మనకు కనబడుతుందా? లేదు కదా. ప్రకృతి సౌందర్యంలో ఏమన్నా మనకు ఈ ప్రేమ కనబడుతుందా అంటే లేదు కదా. ఆ ప్రేమ ఎక్కడ కనబడుతుందంటే కల్వరిలో యేసుక్రీస్తు శిలువలో వేలాడాడు కదా, అక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనకు కనబడుతుంది. అదే అగాపే ప్రేమగా మనం చూడవచ్చు. అదేవిధంగా 8వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. ఇక్కడ దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు? దేవుడు తన కుమారుణ్ణి అద్వితీయ కుమారుడు అని సంబోధిస్తున్నాడు. దేవదూతలు ఆయన కుమారులే, ఆయన బిడ్డలంగా, ఆయన విశ్వాసులంగా మనం కూడా ఆయన కుమారులమే. అయితే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును మాత్రం ఒకసారి గమనిస్తే దేవుడు ఆయన ఏమంటాడంటే ఏక కుమారుడు అని సంబోధిస్తున్నాడు. అబ్రహాముకు చాలామంది కుమారులు ఉన్నారు కదా, కానీ ఎవరితో కూడా ఆ మాట పలకలేదు. ఇస్సాకుతో మాత్రమే దేవుడు ఏమంటాడంటే అబ్రహాము యొక్క ఏక కుమారుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవదూతలు దేవుని కుమారులు, విశ్వాసులంగా ఆయన బిడ్డలంగా మనము ఆయన కుమారులమే. కానీ అక్కడ ఇస్సాకును ఏక కుమారుడుగా దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ దేవుని కుమారుణ్ణి ఏమని పిలుస్తున్నాడంటే అద్వితీయ కుమారుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అద్వితీయ కుమారుణ్ణి, అంత ప్రేమించినటువంటి కుమారుణ్ణి మన కోసము ఆయన ఈ లోకానికి పంపి మన పాపముల నిమిత్తమై ఆయన బలియాగం అయ్యాడు. అది ప్రేమ, అదే అగాపే ప్రేమగా మనం చూడవచ్చు. అదేవిధంగా కింది వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలో ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనము దేవుని ప్రేమించమని కాదు, కానీ తానే మనలో ప్రేమించి మన పాపములను ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ప్రాయశ్చిత్తము అనేటువంటి మాట మనం చూస్తే మనకు కృపాసనం అనేటువంటి మాట గుర్తు రావాలి. ఎందుకంటే దేవుడు ప్రేమించినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మనం మీటింగ్స్లో లాస్ట్ రోజులో మనకు పాస్టర్ డేవిడ్ గారు మనతో ఈ వాక్యాన్ని పంచుకున్నారు. మందసం ఉందంటే దేవుడు ప్రేమించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆయన్ను ఎలాగా ఆయన దగ్గరకు వెళ్తున్నారు, ఆయనను ఎలా ఇశ్రాయేలు ప్రజలు ఎలా కలుసుకుంటున్నారంటే మందసం ఉంది. దేవుని యొక్క మందసం ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం వచ్చి దానిలో ఒక బలిగా రక్తాన్ని ప్రోక్షిస్తున్నాడు. మందసం పైన 2 బంగారు కెరూబులు ఉన్నాయి. అవి 2 ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. అవి దేన్ని చూస్తున్నాయి? మందసాన్ని చూస్తున్నాయి. మందసం పైన ఏముంది? ఒక పల్లెం ఉంది, ఒక కరుణాపీఠం ఉంది. సో ఆ కరుణాపీఠంపై ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం ఏం చేస్తుంటాడు? రక్తాన్ని ప్రోక్షిస్తుంటాడు. అంటే ఒక సంవత్సరం పాటు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అంగీకరించినట్టుగా
అర్థం. అది ప్రతి సంవత్సరం వాళ్ళు అదే అదే దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు మనకు ఏమైనాడంటే ఆయనే మనకు కరుణాపీఠంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన పాపం నిమిత్తం ఆయన బలియాగమయ్యాడు. అక్కడ దేవునితో మనకు సంబంధాన్ని ఏర్పరిచాడు. ఆయనే మనకు కరుణాపీఠం. అదేవిధంగా 11వ వచనాన్ని మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాడు. ఏమంటున్నాడు? దేవుడు మనలో ఇలాంటి ప్రేమ దేవుడు మనపై చూపించినప్పుడు మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమించబద్ధులమై ఉన్నాము అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. యోహాను భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. అయితే పాత నిబంధనలో మనం ఒకసారి గమనిస్తే ఆదాము దేవునితో మాట్లాడాడు, మోషే కూడా దేవుడితో మాట్లాడాడు. యెషయి ప్రవక్త కూడా ఆయన దేవుణ్ణి చూశాడు. హెజ్కేలు కూడా దేవుని యొక్క దర్శనం ఆయన హెజ్కేలు కూడా ప్రవక్తకు కూడా కలిగింది. అలాగే దానియేలు కూడా దేవుణ్ణి చూశాడు. అంటే ఎందుకు ఇక్కడ యోహాను భక్తుడు ఎందుకు ఎవరు మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతుంది? ఏది సత్యం దీంట్లో? అయితే దేవుణ్ణి సంపూర్తిగా చూసిన మానవుడు ఏ ఒక్కడు కూడా లేడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. అయితే అప్పుడు ఏం జరిగింది? లోకం ఆయన్ను గ్రహించిందా, తెలుసుకుందా అంటే ఎవరు కూడా గ్రహించలేదు. ఆయన దేవుడని ఏ ఒక్కరు కూడా గ్రహించలేదు. అయితే ఈ ప్రేమ దేవుడు ప్రేమ మనకు ఎలా తెలుస్తుంది, ఎలా మనం చెప్పగలం అంటే దేవుడు మనకు మార్గాన్ని చూపించాడు. నిన్న మనం వాక్యంలో విన్నాం కదా, దేవుడు ఏడ్చాడు, దేవుడు సంతోషించాడు, దేవుడు ప్రేమించాడు, దేవుడు ఏం చేశాడు? అనేకమైనటువంటి రోగపీడుతుంది ఆయన బాగుపరిచాడు. దేవుడు ఏం చేశాడు? చిన్న బిడ్డలను ముద్దాడాడు. ఇవన్నీ ఆయన స్వభావాలు. ఆయన అలా ఉంటాడు. అంటే దేవుని ప్రేమ అలా ఉంటుందని యేసుక్రీస్తుని బట్టి మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని సంబంధులుగా అంటే దేవుని విశ్వాసులుగా దేవుడిని ఏ విధంగా మనం చూపిస్తామంటే, మనం పరస్పర ప్రేమ వల్ల, అంటే మన మాట తీరు వల్ల, మన ప్రవర్తన వల్ల, మనం ఇతరులను ప్రేమించడం వల్ల యేసుక్రీస్తును మనం ప్రతిబింబించగలం. అయితే తర్వాత వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ప్రేమ నుండి కలిగే ఫలాలు ఏంటంటే ఇవే. మనకు ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయారుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీయులు రాసిన పత్రికలో మనం ఇవన్నీ చూస్తున్నాం. ప్రేమ యొక్క ఫలితాలు ఇవి. ఎప్పుడైతే మనలో ప్రేమ కలిగి ఉంటుందో మనలో ఈ ఆత్మ ఫలాలు ఉంటాయి. ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, మన హృదయంలో సమాధానం ఉంటుంది, ఆశా నిగ్రహము. ఇలా ఆత్మఫలాలన్నీ కూడా మన హృదయంలో, అంటే మన జీవితంలో కనబడుతూ ఉంటాయి అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా తర్వాత వచనాన్ని మనం ఒకసారి చదువుతాను. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉంటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చి ఉన్నాం. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు.
18వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణం చేయబడినవాడు కాదు. ప్రేమలో ఏమంటున్నాడు? ప్రేమలో భయం ఉండదు. ఒకవేళ మనలో భయం ఉందా, అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ కాదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయనే మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించున్నాము. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు. ఆ ఆజ్ఞను మనము దేవుని యొద్ద నుంచి మనం పొందుచున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా, అంటే దీని సారాంశం అంతా కూడా ఏమై ఉంది అంటే, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెప్పి మనకు వాక్యము మనకు తెలియజేస్తుంది. అయితే అట్టి ప్రేమను మనం విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా మనం కలిగి ఉందాం. క్రైస్తవుల పట్ల మాత్రం కాకుండా ప్రతి ఒక్కరి పట్ల, మన చుట్టూ ఉన్న వారందరి పట్ల ప్రేమ కలిగి, సాత్వికం కలిగి, దీన మనస్సు కలిగి, దేవుడు ప్రేమను, అంటే దేవుని యొక్క స్వభావాన్ని మనం, దేవుని స్వభావం ఏంటి? ప్రేమే కదా. అట్లాంటి ప్రేమను మనం ప్రతిబింబించేటువంటి వారుగా ఉందాం. ఇట్టి మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.